2026 టీ20 ప్రపంచ కప్లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించి స్వదేశీ గడ్డపై ట్రోఫీని ముద్దాడిన తర్వాత టీమిండియా సభ్యులు అహ్మదాబాద్లోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఫైనల్ గెలిచిన వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరియు ఐసీసీ చైర్మన్ జైషా కలిసి ప్రపంచ కప్ ట్రోఫీతో ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మాజీ క్రికెటర్ మరియు టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రికెట్ అనేది మతాతీతమైన క్రీడ అని 1.4 బిలియన్ల భారతీయులందరి ప్రతిభకు నిదర్శనమైన ట్రోఫీని ఒక నిర్దిష్ట మతపరమైన ప్రార్థనా మందిరానికి తీసుకువెళ్లడం సిగ్గుచేటని ఆయన అభివర్ణించారు. ఈ పరిణామం రాజకీయంగా మరియు క్రీడాపరంగా పెను దుమారం రేపింది. ఇదే సమయంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మంగళవారం తన స్వస్థలమైన పాట్నాకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కీర్తి ఆజాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి ఇషాన్ను ప్రశ్నించగా ఆయన ఎంతో పరిణతితో వ్యవహరించారు. ఎక్కడా సహనం కోల్పోకుండా, వివాదంలోకి లాగబడకుండా చాలా చాకచక్యంగా సమాధానమిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. నేనిప్పుడే ఒక అద్భుతమైన ప్రపంచ కప్ గెలిచొచ్చాను కాబట్టి నన్ను అడగడానికి మీ దగ్గర చాలా మంచి ప్రశ్నలు ఉండాలి. వేరెవరో అన్న మాటల గురించి నేను స్పందించడం కంటే ఈ విజయం మాకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది, మా అనుభూతులు ఏంటి అనే విషయాల గురించి అడిగితే బాగుంటుందని ఇషాన్ పేర్కొన్నారు. తద్వారా వివాదాన్ని పెద్దది చేయకుండా చర్చను మళ్లీ భారత జట్టు సాధించిన అద్భుత విజయం వైపు మళ్లించారు. మరోవైపు కీర్తి ఆజాద్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలకు గురవుతోంది. నెటిజన్లు ఆయన వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లు తమ నమ్మకాన్ని అనుసరించి దైవ దర్శనం చేసుకోవడంలో తప్పేముందని కొందరు వాదిస్తుంటే, క్రీడల్లో మతపరమైన ప్రతీకలను దూరంగా ఉంచాలి అన్న ఆజాద్ వాదనను మరికొందరు సమర్థిస్తున్నారు. అయితే టీమిండియా మాత్రం ఈ విమర్శల జోలికి వెళ్లకుండా విజయోత్సవాల్లో మునిగిపోయింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ సాధించిన ఈ గెలుపు గతంలో ధోని మరియు రోహిత్ శర్మ సాధించిన విజయాల సరసన నిలిచింది. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టైటిల్ ను నిలబెట్టుకోవడం భారత క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం. ఇషాన్ కిషన్ లాంటి యువ ఆటగాళ్లు మైదానంలోనే కాకుండా మైదానం వెలుపల మీడియాను ఎదుర్కోవడంలో కూడా తాము ఎంతో పరిణతి చెందామని నిరూపించుకున్నారు. జైషా మరియు గంభీర్ వంటి పెద్దలు ఆలయ సందర్శనను కేవలం కృతజ్ఞతాభావంతోనే చేశారని జట్టు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.